మీరు నాకు చెల్లంత లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. ఏముందిరా ఫిగరు చూస్తుంటే ముద్దు పెట్టాలనిపిస్తుంది. నువ్వేంట్రా రోడ్లో ఆడుకోవాల్సింది ఈరోజు ఇంట్లో ఆడుకుంటున్నావు? నాటకం ముగిసింది, ఎవరి పాత్రలో కలిసి జారుకోవాల్సిన టైం ఆసన్నమైంది. షార్ట్ ఫిల్మ్ చెప్తే ఏమర్థం అవుద్ది, ఫీచర్ ఫిల్మ్ డీటెయిల్ గా చెప్పు. దొంగ ఫ్యామిలీ అనే ఈ నాటకం ముగిసింది. మన చరిత్రలన్నీ గుండెమైకి తెలిసిపోయినాయి. ఏం కంగారు పడ, పాత సినిమాలో గుమ్మడిగారిలాగా మనల్ని అందరినీ గుండెమైకి క్షమించేసాడు. మామ మంచిగుండే. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడెందుకుంటాడు, టైటిల్ కి జస్టిఫికేషన్ ఇవ్వాలి కదా. అందుకే హారిక కార్తీకులు పెళ్లి చేయటం కోసం యమాన ఎక్కి బొంబాయి వెళ్ళిపోయాడు. మరి మన ఫ్యూచరు ఏమన్నా మన పాత జీవితాలే. నేను గొంతెత్తి ముష్టి అడుక్కుంటాను, నువ్వు సెదరట్టుకుని కానికేయటమే. ఈ విషయం మా మయ్యకు తెలిసిందా? తెలిసే లోపు ఎక్కడి నుంచి జంపైపోయా. కష్టం రా అది. ఏదో అప్పుడు డబ్బుల కోసం నటించాను గాని ఇప్పుడు మా బంధం ఫేవికాల్ కన్నా స్ట్రాంగ్ అయిపోయింది. కాంపదీస్ మీ ఫీల్డ్ లో దించుతావా? ఈ మధ్య నా శరీరం బాగా సుఖమరిగిపోయింది. నేను రిజైన్ చేసేసి నా బాధ్యతలని తనకు అప్పచెప్పేస్తా. బాధ్యతలు చెప్పడానికి పెద్ద అంబానీ బిజినెస్ మరి. నిజమేరా, అయినా నా జీవితం ఇలా మలుపు తిరుగుతుందని అనుకోలేదు. దేశంలో ఇంతమంది జ్యోతిషులు ఉన్నారు. ప్రతి ఒక్కడు నువ్వు డబ్బులు బాగా సంపాదిస్తావు, బాగా పైకి వస్తావు, నువ్వు మంచి పెళ్లి చేసుకుని పిల్ల బాబులతో హాయిగా ఉంటావు, పెద్ద పెద్ద ఇల్లు సంపాదిస్తావు అని చెప్పిన వాళ్ళే గాని ఒక్కడైనా ముందుగా 1000 రూపాయల నోట్లు 500 నోట్లు బ్యాన్ అయితే అని చెప్పినట్టారా? నిజమేరా, మోడీ గారు వస్తే సేంజ్ వస్తుంది అన్నారు. చివరికి ఇలా సేంజ్ లేని చెప్పొస్తుంది అనుకోలేదు. అవునరా, జోబుల్లో చిల్లర లేదు, ఇళ్లలో డబ్బులు లేవు. ఇలాంటి పరిస్థితి ఇంకొన్నాళ్ళు కొనసాగితే నా లాంటి పిక్ పాకెటర్ ఎలా బతుకుతాడు రా? నిజమే, నువ్వు పని చేయి, ఒళ్ళుంచి స్వరం పెంచి అన్నా అని గొంతెత్తి అడుక్కో, కానీ సిల్లర పడుతుంది 4 రోజులు గడుపు. ఇంత బతికి అడుక్కోమంటావా? చిచ్చి చిచ్చి, దీనికంటే కాకా హోటల్ కప్పులు కడుక్కొని బతకడం బెటర్. మొహం సెప్ అయిపోద్ది. నువ్వు నన్నంటే ఏమన్నాను గాని మా ముష్టిని ఏమనుకో, ఈ ఇసి మా ముష్టి సంగానే తెలిసిందనుకో, నీ బతుకు పోకిరి సినిమాలో బేమానం అయిపోద్ది. నీకో దండం పెడతారా, నాకెందుకు రా టార్చర్, నువ్వు వెళ్ళు కదా. నేను వెళ్ళి కానీ సిల్లర అడుక్కుని ఏదో కాలసేపం చేస్తున్నా, కానీ కుదిరితే బిర్యానీ ప్యాకెట్ అడుక్కుని రారా. వద్దులే. ఇప్పుడు ఎలాగా, ఏం చేద్దాం? 20,000, 10,000, 10, 10, 40, టీవీ 30,000. దీంట్లో ఏముంది? ఏదో వస్తలే 5,000. ఇది బానే ఉంది. ఓకే, దీంట్లో ఓకే ఓకే, ఇది కూడా అమ్మేయచ్చు. ఇది పాతదే అయినా వస్తుంది డబ్బులు. ఫ్రిడ్జ్ ఓకే, ఫుడ్ ఓకే, పాత ఫ్రిడ్జ్ అయినా కొత్త రేట్కి అమ్మేయచ్చు. గ్యాస్ అమ్మయ్య ఉంది. ఓకే, ఇది ఎంత కలిపి 40, 50, 2,000, 20 lakhs, 3,20,050 రూపీస్. అంటే ఒక 2-3 నెలలు హాయిగా బీర్లు తాగుతూ బిర్యానీ తింటూ బతికేయచ్చు. హలో, సూర్య ట్రావెల్స్. చెప్పండి. మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నాము. ఎక్కడికి? కాశ్మీర్ అనుకున్నాం కానీ ఇప్పుడు చలికాలం కదా, బోరబండ షిఫ్ట్ అవుతున్నాం. చెప్పండి. ఇంకా అక్కడ ఇల్లు తీసుకోలేదు. ఓ ఇక్కడ ఫ్లాట్ నెంబర్ 105, రోడ్ నెంబర్ 12, జూబ్లీ హిల్స్. వచ్చేయండి. మీ పేరు బంగారాజు కదండి? వీడికి నా పేరు ఎలా తెలిసింది? అవునండి నిజమే, మీకు ఎలా తెలుసు నా పేరు? అంతేకాదు, నువ్వు కేడీ నెంబర్ 1 అని కూడా తెలుసు. కొంపతీసి ట్రావెల్స్ అనుకుని పోలీస్ స్టేషన్ ఫోన్ చేశానా? అయినా ఈ మధ్య ట్రావెల్స్ వాళ్ళు కూడా నా గురించి తెలిసిపోతుందా? నువ్వు ఫోన్ చేసింది పోలీస్ స్టేషన్ కాదు, నాకు. హలో హలో, ఇటు 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 చూడు. నువ్వా? అమ్మయ్యా, పోలీస్ స్టేషన్ ఫోన్ చేశానమని గుండె ఆగినంత పని అయింది. అవునరే, ఈ కొంపలో ఉన్న సామాన్లు మొత్తం సాఫ్ చుట్టూ పట్టుకోవడానికి ప్లాన్ చేసావు కదా. అయినా నువ్వేం అడుక్కోక్కర్లా, నువ్వు నాకు హెల్ప్ చేసావు అనుకో, నీకు పాల వాట ఇస్తా. ఏమంటా? ఇచ్చేవాళ్ళ వాట ఓరి ఎదవా, మన ఎదవలో అని తెలిసిన తర్వాత గుండుమా ఈ కొంపమానికి వదిలేసి ఎలా వెళ్తాడు అనుకున్నావు? అంటే ఇల్లు అమ్మేశాడా? లేదురా, ఇందాక నువ్వు చెప్పు ట్రావెల్స్ పేరేంటి? ట్రావెల్స్. ఈ ఇంట్లో ఉన్న సామాను మొత్తాన్ని ఆ ట్రావెల్స్ బొంబాయి పట్టుకొచ్చేప్పుడు ప్రపంచింది. ఇంతకాలం ఇంత రిచ్ హౌస్ లో ఉండి ఇప్పుడు ఎపిసోడ్ అయిపోతుందని చెప్పి ఒట్టి చేతితో బయటకెళ్ళమంటావా? నో నెవర్. ఒట్టి చేతులతో ఎందుకు వెళ్తున్నావు? మయ్యం తీసుకెళ్తున్నావు కదా. నేను లాభం తెచ్చే వస్తువు గురించి చెప్పాను, నష్టం తెచ్చే వస్తువు గురించి కాదు. మరి నా భార్య, నా జంజిగిరి అని ఏ చెప్పు. చూడు ముష్టనియా,
స్నేహం అనేది సముద్రం లాంటిది. ఆహా. చూడ్డానికి అందంగా ఉంటుంది, వినడానికి వినసొంపుగా ఉంటుంది. కానీ పెళ్ళం అనేది హుదు తుఫాన్ లాంటిది. ఒక్కసారి ఎంటర్ అయిందంటే మొత్తం సర్వనాశనమే. తప్పురా మయు, నీ తోడుదంగా. నువ్వు జైలుకి వెళ్ళావనుకో నిన్ను బెయిల్ మీద బయటకు తీసుకొస్తుంది. బైక్ అన్నావనుకో ఇంట్లో వండి పెడద్ది. ఫుడ్ బెడ్ మొత్తం ఫ్రీ. చూడు ముష్టి, పాలు కావాలంటే గేదెని కొంటామా, పాల బూతుకు వెళ్తాం. అలాగే పెళ్ళైన పెళ్ళామైన ఈ అవతారం ఏంటి? కొత్త డ్రెస్ కొత్త చెప్పులు బాగలేదా? కొత్త డ్రెస్. అవును, యువరాజు గారు ఇచ్చారు. ఇల్లు పెళ్లి లేదని సరికి మైండ్ దొబ్బినట్టుంది. నీ పేరు మయు కదా? కాదు, రాణి మాలిని దేవి, సంస్థాన దిశల వారి అంతరంగిక యువరాణిని. డౌట్ లేదు, నీకు పిచ్చి పట్టేసింది. ఎవరికి రా పిచ్చి? వెళ్ళి అంబారి ఏనును సిద్ధం చెయ్యి. మిమ్మల్ని రాజవీధుల్లో షికారు 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 చేయాలి. ఏంటే ఏనుగు అంబారీ సిద్ధం చేయాలా? ఇక్కడ అంబానీ జియో ఫోన్ మాత్రమే ఉంది, అంబారీ లేవు. అయితే నువ్వు ఏనుగు దా, ఏనుగులే కాదు. ఏనుగమ్మ ఏనుగు మా ఊరొచ్చింది. ఏనుగమ్మ ఏనుగు మా అడిగినట్టే బాబా. ఏనుగే వస్తావా? యువరాజుకు చెప్పి శిక్షగా ఉంటావు. నీకు నీ పిచ్చుకోవద్దు అల్లమే తల్లే, నన్ను వదిలే. మా సుబ్రహ్మణ్యం ఎక్కడో? సుబ్రహ్మణ్యాడా? సుబ్రహ్మణ్యం ఎవరంటావా? అది కుక్క నక్క మనిషి చెప్తుంటే కదా ఎవరో తెలిసింది. మళ్ళీ కొట్టింది. నేను ఆడుకునే బొమ్మ. బామ్మ? అవును, పాప లాలపోయిలు గాని అలిగింది. ఇంకా నయ్యం సుసిపోసిందని కడగమనలేదు. ఈ పిచ్చి దగ్గర నుంచి పారిపోతే మనకు చిక్కిపోద్ది. నేను వెళ్ళి ఎక్కడో ఎత్తుకుని వస్తానే. నేనత్తా. ఎక్కడికి? నువ్వు గుర్రాని నీ మీద సారి చేస్తూ మన సుబ్రహ్మణ్యం ఎక్కుదాం పదా. పదా. నేను గుర్రమేంట? చల్ చల్ గుర్రం చలాకి గుర్రం చల్ చల్ గుర్రం చలాకి గుర్రం చల్ చల్ గుర్రం చలాకి గుర్రం చల్ చల్ గుర్రం. బాబా చచ్చిపోతానా? బలి బాగుంది గుర్రం. నీకు బాగానే ఉంటది, కింద నాకు వాచిపోతుంది. ఏయ్ గుర్రం ఎల్లవేందే? ఇట్లా కాదే, నీకు ముళ్ళు కర్ర తెచ్చి పొడతా. కర్ర ఏది? కర్ర ఎక్కడుంది? ఓరు బాబు, ఇక్కడ నేను ఉంది పెద్దనా కర్ర. సాగుకు వచ్చినట్టు ఉంది. దొరికింది. మహారాజా, వచ్చి కాపాడరా. ఏయ్ గుర్రం ఆగు, పొడవాలే నేను. ఆగు. కొత్త నోట్ స్మెల్ ఎంత బాగుందో. పోలీసు, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. రౌడీలకు రౌడీ రాణిని, కేడీలకు కిరణ్ బేడిని బే. నువ్వా? ఇంకొన్ని నిజమైన పోలీస్ ఏమన్నా హడలు తెచ్చాను. ఇంతకీ సూడిగేదికి సూపర్ మ్యాన్ డ్రెస్ వేసినట్టు ఈ డ్రెస్ ఏంటి? ఏసీపీ వైజయంతి మీద నీ షడేర్లు. నువ్వు ఏసీపీ ఏంటి? దాని అర్థమైనా తెలుసా నీకు? నీకు తెలుసా? నాకు తెలియదు కాబట్టి నిన్నడిగా. నాకు తెలియదు. సర్లే గాని ఇంత డ్రెస్ ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావు? ఎక్కువ మాట్లాడమంటే బొక్కలు వచ్చి బొక్కలు బొక్కలు ఎక్కడ ఉన్నాయి? సర్లే గాని ఈ డ్రెస్ లో నిజంగా నువ్వు పోలీస్ ఆఫీసర్ లా ఉన్నావు. మయ్యూ, ఈ డ్రెస్ లో నువ్వు శంషాబాద్ రింగ్ రోడ్ దగ్గర నిలబడ్డావు అనుకో, ఆర్సీ లేదని, లైసెన్స్ లేదని, హెల్మెట్ లేదని, రిక్షా ఉన్ని, సైకిల్ ఉన్ని అందరు పట్టుకుని డబ్బులు లాగొచ్చు. లైఫ్ సెట్ అయిపోద్ది. నేను ఎవరిని అనుకున్నారా? నిజమా? ఎస్, నీలాంటి కలుపు మొక్కల్ని ఏరి పారేయడానికి నియమించిన స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ వైజయంతి మాలన్ రా బేవకూఫ్. ఇంట్లో డాన్సర్ నన్ను మయూర్ నన్ను చెప్పొచ్చావు. అది నీలాంటి కంత్రిగాళ్లను గేటుగాళ్లను పట్టుకోవడానికి నేనెత్తిన 6వ అవతారం రా బ్లడీ ఫూల్. అయితే ఇప్పుడు పోకిర్లో మహేష్ బాబు పండైతే నువ్వు కాయవా? కాదు, ఈ టోపీ మీద కనిపించే 3 శివంగులు విజయశాంతి, శారద, మాలాశ్రీ అయితే సరిపోయింది. ఈ కనిపించని 4వ శివంగేరా ఈ వైజయంతి. నీ వైజయంతి రా నేను. పోలీసు అంటే నీకు లెక్కలేదురా? ఇది క్యారెక్టర్ పూర్తిగా దిగిపోయినట్టుంది. ఆ గజమామ పోతూ పోతూ వాడి పిచ్చిని దీనికి అంటగట్టినట్టున్నాడు.
ఏం లేదు మేడం, మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ చూసి ఓ బాధ్యత గల పురుషుడిలా గౌరవిస్తున్నాను మేడం. ఒకసారి కళ్ళు మూసుకోండి. కాయకో మూసుకొని చెప్తాం. జుమ్మ తగ్గరా. నన్ను ఎక్కడ తీసుకుపోతున్నావురా ఫాల్తుగా? ఈ మంత్రానికి 1+1 ఆఫర్ ఉంది. అయ్యనుకుంటా. నువ్వా అలా అరిచావేంట్రా? అనుకున్నాను రా. మా ఆవిడకి నేను కదా భయపడాల్సింది, నువ్వేం భయపడుతున్నా? గడ్డగా గడ్డ వేసుకొచ్చిందని పిచ్చంతా చూపించడానికి పాపం వచ్చేలా చేసిందా? అంటే నిన్ను కూడా వదలలేదా? నిన్ను కూడా అంటున్నావు, నీకు కూడా శ్రమం చూపించిందా? మనం బేజీగా భయపడము, కానీ కాకి యూనిఫామ్ అంటే మనకు ఫోబియా ఉందిగా. అవును. అది అడ్డు పెట్టుకుని నన్ను ఆడుకుందిరా. దగ్గరికి రా. నిజంగా అది అండర్ కాప్ కాఫీ అంటావా? కాపో రూపం నాకు ఏం తెలుతుందిరా? నాలుగు కూరల గురించి, నాలుగు పచ్చల గురించి, నాలుగు పులుసుల గురించి అడిగి చెప్తాను. ఇంత ముందు అది 2000 నోట్ల నన్ను జాగ్రత్తగా చూసుకునేదిరా. అది అదృష్టవంతుడురా. నీకు అలా అర్థమైందా? 2000 నోట్ల చూసుకోవడామంటే దాన్ని పడోసుకోలేను, చిల్లరగా మార్చుకోలేనని నా మీద ఎప్పుడు చిరాకు పడేదిరా. అంత ఇబ్బంది పడతా కాపురం చేయడం దేనికి? వదిలిపారేచ్చు కదా. వదిలేయడానికి నేను చేసుకునే చిత్రాంగిని కాదు, శివంగిని. ఈ 1500 నోట్లు బ్యాన్ చేసిన మోడీ పెళ్లిని కూడా బ్యాన్ చేసింటే ఎంత బాగుండును. అప్పుడు క్యూలు ఏటీఎంల ముందు ఉండవు, మ్యారేజ్ బ్యూరోల ముందు ఉంటాయి. పిచ్చోల్లా ఉన్నావే. ఒక్కసారి చేసిన తప్పుని ఎవరైనా మళ్ళీ మళ్ళీ చేస్తారా ఏంటి? అయితే ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం నీకేంట్రా, నువ్వు ఏ కాకి ఎగిరిపోవచ్చు, కానీ నేను జత కాకిని, దీనికి దొరికిపోయాను. ఓ అందితే నువ్వు తప్పించుకునే మంచి ఐడియా చెప్తా. 1000 రూపాయలు ఇస్తే నువ్వు తప్పించుకున్న ఐడియా చెప్తానంటే ముందు ఐడియా చెప్తా. అయితే ఓ పని చేయి, మీ ఆవిడ చేత నీ పిచ్చి చేష్టలన్నీ నీ సెల్ ఫోన్ తో వీడియో తీసి దాన్ని సినిమా కింద పట్టుకెళ్ళి ఆ ఎర్రగడ్డ హాస్పిటల్ చూపించామనుకో, వెంటనే వాళ్ళు యానేసుకు వచ్చేసి మీ ఆవిడ వలేసి పట్టేసి మరి తీసిపోతారా? ఐడియా చాలా బాగుంది. వాళ్ళు పట్టుకెళ్తే చాలా హ్యాపీ, కానీ వాళ్ళ నుంచి తప్పించుకుంటేనే నేను చేస్తాను రా. బంగారు రాజు ఎక్కడ? అరే నన్ను కూడా దూరనివ్వరా, దూరనివ్వరా. అరే, please రా. వస్తున్నా. నేను పోలీసులు కూడా ఎప్పుడు ఇంతలా భయపడలేదు. నన్నే దూరనివా? ఎక్కడ దాకోవాలి? బోరగొట్టేస్తుందిరా. ఫ్యాషన్ టీవీ పెట్టు, బిక్నీ షో వస్తుంది. వాజలందరు బోనాల్ పండగత్తనని రాకపోతివి, పతిత పూలు గోరికి రబ్బరు గాజులు తెత్తనని దేకపోతివి, అమల్లా ఉట్టి కూత మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయే. లలుదరు వాజలత్తరు బోనాల్ పండగత్తనని రాకపోతివి, పతిత పూలు గోరికి రబ్బరు గాజులు తెత్తనని దేకపోతివి, అమల్లా ఆపు. కమసం దశావతారాలు చూపించినట్టు ఇంకా నువ్వు మాకు ఎన్ని అవతారాలు చూపించి చంపుతావు? నా పేరు ఈ సంధి నుంచి మయూరి కాదు, జజ్జ దగ్గర జనారే. అయితే పొలరాలు కొట్టుకోవడానికి అరే ఆ గోవింద్ మామ మంగళితోడు కలిసి కళ్ళు గీతాడట్నే, మన ఇద్దరం కూడా పోయి కళ్ళు గీద్దాం బావే. ఎవడైనా అడవి నుంచి సిటీకి వస్తానంటారు, నువ్వేంటి సిటీ నుంచి అడవికి వెళ్తానంట? అరే నువ్వు గోషి కట్టుకొని పొద్దుగాల పొద్దుగాల తాడి చెట్టు ఎక్కి 4 గంటలకు కళ్ళు గీస్తే మస్తు కూడా మంత్రం కలిసి తాగచ్చు. ఈడు దానికి కరెక్ట్ గా సరిపోతాడు, తీసుకుపోమయ్యు. అంటే ఏంటి ఇప్పుడు నేను గోచి కట్టుకుని తాడి చెట్టు ఎక్కి కళ్ళు తీయాలా? నేను సరిగా మన మేడ మెట్లు కూడా ఎక్కలేను. నీకు దండం పెడతాను అయ్యో, నన్ను వదిలే. నేను రోజు 2 పరుసలు కొట్టుకొని బతికేస్తాను. సరే సరే క్షమించనులే. అమ్మయ్యా. మయ్యు ఇంక నీ అవతారాలు సాధించినట్టేనా? నాలో ఉన్న రకరకాల షేడ్స్ ని ఒక డెమోగా చేసి ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లకు రైటర్లకు పంపిద్దామని ఇవన్నీ చేసిన బాగున్నాయా? డేమోనా బతికించో తల్లి. ఆ డబ్బు నీకు అందలేదనే బాధతోటి నీకు పిచ్చెక్కి అసలన్నీ చేస్తున్నావేమో. నిన్ను ఎర్రగడ్డ హాస్పిటల్కి ఎలా తీసుకెళ్లాలని తీవ్రంగా ఆలోచిస్తున్నాను. మీరిద్దరు కలిసి నా డెమో తీసుకొని వెళ్ళి ఫిలిం నగర్ ఉన్న డైరెక్టర్లు అందరికి ఇవ్వాలి. మయ్యు మళ్ళీ కొత్త అవతారం ఏంటి ఆర్టిస్ట్ గా? మొన్న బతుకు పోరు పండ ప్రోగ్రామ్ చేసినాం కదనే, అల్ల మా ఫ్యాన్స్ అందరు చూసినాక లెటర్లో రాసిందే. కదా నీకు ఫ్యాన్స్. ఇక నుంచి ప్రేక్షకుల కోరిక మేరకు నేను ఆర్టిస్ట్ గా కొనసాగుదామని నిర్ణయించుకున్నా. చచ్చారు జనం. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించగలరు. బంగారం బంగారం అని పిలుస్తున్నావు ఎవరిని? ఇంకెవరిని? మా ఆవిడని. అదేంటి మీ ఆవిడని మయ్యో మయ్యో అని పిలిచేవాడుగా, ఇప్పుడు బంగారం బంగారం అని పిలుస్తున్నావేంటి? ఇంట్లో అరకేజీ బంగారం కంటే ఎక్కువ ఉంటే ప్రభుత్వం పట్టుకెళ్ళిపోతున్నా, అలాగైనా దీన్ని పట్టుకెళ్ళిపోతారేమో అని పిలుస్తున్నా. అందుకేనేమో ఈ మధ్య మగోళ్ళందరూ వాళ్ళ పిల్లలని పేర్లతో పిలకలేదు. బంగారం బంగారం బంగారం
బంగారు అని పిలుస్తున్నారు. అవునా? ఇంకా నేను ఒక్కనే పిలుస్తున్నా అనుకున్నాను. ఇలాగైతే పాపం వాళ్ళు ఎవరినైనా పట్టుకెళ్తారు. ఒరే మోడీ గారికి నేను లెటర్ రాద్దాం అనుకుంటున్నాను. ఏంటి, పిల్లలను రద్దు చేయమన్నా? కాదు, ఆ. బ్యాంకులోనైనా పాత కరెన్సీ తీసుకోవాలని, లేదా బ్యాంకుల్లో పాత కరెన్సీ తీసుకుని లెక్కన పోయమని. ఇదేం దరిద్రపు ఆలోచన రా. మరి లేకపోతే ఇటు బ్యాంకుల ముందు అటు గాంధీ షాపుల ముందు క్యూలో నుంచోవాలంటే ఇబ్బందిగా ఉంది. ఇంకా నేను ఇంటికి డోర్ డెలివరీ చేయమని లేదు. అది సరేగాని మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారా? ఏటీఎం కా బ్యాంకా? కాదు, ఈ కాంపౌండ్ బయటికి. ఎందుకు బాధపడుతున్నావు? ఇన్నాళ్ళు ఈ బంగ్లాతో నా బంధం పెను వేసుకుపోయిందిరా. వదిలి వెళ్ళలేకపోతున్నానురా. ఏంటి, ఈ గుమ్మ ముందు వాచ్మెన్ ఉద్యోగంలో జాయిన్ అయిపో. అప్పుడు ఈ కొంపతో నీ బంధం విడదీరని అయిపోయి మెలికలు తిరిగిపోయి పెవికల్లా ఉండిపోతాయి. నా జీవితంలో ఎన్నో ఇళ్ళకి కన్నాలు వేశాను. ప్రతి ఇంటి నుంచి ఏదో ఒకటి పట్టుకెళ్ళిపోయేవాడిని. కానీ ఇన్ని నెలలున్న ఈ ఇంట్లో ఇసుమంత బంగారం కూడా పట్టుకెళ్ళలేకపోతున్నానే. 60 కేజీలు ఉన్న మీ బంగారం మయూరిని పట్టుకెళ్తున్నావు కదా. మయూరు మేలిమి కాదు, కాకి బంగారం. పిలుచుకోవడానికి తప్పితే తాకట్టు పెట్టడానికి పనికిరాదు. సర్లే, నాకు లంచ్ టైం అయిపోయింది. అలా 4 ఈదులు తిరిగి 7 అన్నం, ఇంత మొత్తపప్పు, అంత చారు, 4 పిండోడియాలు అడుగు తెచ్చి తినాలి. లేకపోతే ఆరోగ్యం పడిపోతుంది నీ పనే బాగుందిరా కదా. ఈ పని కూడా బాగుంటది. ఎలా ఎలా? దా, నాలాగే బయటకు వచ్చి ఓ మంచి ఇల్లు చూసుకుని చేతులు అలా పెట్టి గొంతెత్తి అమ్మా అని అడుక్కున్నావు అనుకో, ఇంత అన్నం, అంత పప్పు, అంత సారు పెడతారు. ఒడియాలు పెట్టరు, అది సీనియర్స్ మాత్రమే. నీ అడుక్కో. ఒరే, నా మాటని నాతో వచ్చే ఉంటే బాగుంటది. కాదని మయూర్ చెప్పినట్టు తిన్నావనుకో, ఇప్పటికే గ్యాస్ బాగా పెరిగిపోయింది. ఇంకో అంత పెరిగి సత్తాం. చెప్తుంది, అర్థం చేసుకో. ఈడు చెప్పింది నిజమే. దీనికి అర్జెంట్ గా సొల్యూషన్ వెతుక్కోవాలి. అంటే మనం బాత్రూమ్కి వెళ్ళాలి. అమ్మో, చాలా బరువు ఉంది, ఇది కష్టం. ఇది ఓకే. పట్టదు, పైన పట్టదు. ఒరే బెదరా, ఏంటి? ఏం లేదులే కానీ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అంటే ఏంట్రా? ఇప్పుడు నీకు ఆట అవుట్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే మన బస్ ఎక్కి ఎవరి సీట్ లో కూర్చుంటే ఎవడో లావుకున్నాడు రా. ఆడు వచ్చి ఎలాగా అని నన్ను లేపేసాడు, బలవంతంగా కూర్చున్నాడు. యా అంటే నేను సీనియర్ సిటిజన్ అన్నాడు. ఓహో, ఇప్పుడు సీనియర్ లో సి అంటే సముద్రము, నియర్ అంటే దగ్గర, సిటిజన్స్ అంటే మనుషులు. అంటే సముద్రం దగ్గర ఉన్న మనుషులు అన్నమాట. సముద్రం పక్కన ఉన్న మనుషులకే బస్సుల్లో సీట్లు కేటాయిస్తే ఎండనక వాననక గొంతెత్తి అడుక్కునే మా ముష్టోళ్ళకి ఎన్ని సీట్లు కేటాయించాలి? నీకెవరేస్తారా ఓట్లు? మమ్మల్ని బాగా తక్కువ చేస్తున్నాం. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 2000 ముష్టి సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క సంఘానికి 2000 ఓట్లున్నాయి. వాళ్ళందరూ మనసు పెట్టి నాకు ఓటేస్తే నేను డైరెక్ట్ గా పార్లమెంట్ కి వెళ్ళిపోతాను. తర్వాత వెళ్తులే కానీ ముందు జేబులో ఫోన్ సంగతి చూడు. సర్ది ముద్దు కోసం ఫోన్ చేసినట్టు ఎవరు చేసుంటారు. హలో, యా కోటేశ్వర హియర్. హూ ఇస్ ఆన్ ద లైన్? హే, హౌ ఆర్ యు, హౌ ఆర్ యు, హౌ ఆర్ యు, హౌ ఆర్ యు? ఓకే ఓకే, యా డెఫినెట్ గా. ట్రంప్, నువ్వు ఇలా ఇంగ్లీష్ లో జోక్లు వేస్తుంటే తెలుగులో మళ్ళీ నవ్వాలనిపిస్తుంది తెలుసా? సారీ, ఇక్కడంతా తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగులో నవ్వని అక్కడికి వచ్చి ఇంగ్లీష్ అవుతాను, రైట్? యా ఓకే ష్యూర్. వనస్థలపురం టు వాషింగ్టన్ వయా ఫ్లైట్, రైట్? ఓకే, ఆ పిఎన్ఆర్ నెంబర్ అయితే వాట్సాప్ చెయ్యి, నేను చూసుకుంటాను. ష్యూర్, డెఫినెట్ గా వస్తాను. నోర్మి దోమలు పడతాయి. అరే, ఇంగ్లీష్ మాడుతున్నావేంట్రా? ఏ ఇంగ్లీష్ మాట్లాడకూడదా? అడుక్కునే వాళ్ళు 64 కూరలు తింటమే కదరా, 64 భాషలు కూడా మాట్లాడగలరు. అరే, అమెరికా ఉంటున్నావు అంటే అక్కడ కూడా మీ ముష్టి సంఘాలు ఉన్నాయా? ఓరి పిచ్చోడా, మా ముష్టోళ్ళంతా విశ్వం అంతా విచ్చలవిడిగా అడుక్కుంటున్నారా? నీకు విషయం తెలుసు? మొత్తం వరల్డ్ వైడ్ ముష్టి సంఘానికి రీసెంట్ గా ద గ్రేట్ కోటేశ్వరరావు ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. ఓహో, అక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి కాదు, రీసెంట్ గా అమెరికా ప్రెసిడెంట్ అయింది ఎవరు? ట్రంప్. ఆయన ప్రమాణ స్వీకారం జరగబోతుంది. ఆ ప్రమాణ స్వీకారానికి ద గ్రేట్ కోటేశ్వరరావుని స్పెషల్ గెస్ట్ గా పిలిచింది. అరే, నీ పనే బాగుందిరా. రే, పనిలో పనుకు నన్ను కూడా అమెరికా తీసుకెళ్ళవా? ఆ ట్రంప్ నన్ను చూసినట్టుంటుంది. చెప్పు తీసి కొడతాడు ట్రంప్. ఒరే, మొన్న మధ్యనికి ఏం చెప్పాను? ఏం చెప్పా? ఒరే, నీ సీజనింగ్ అంతా కట్టేసి పక్కనట్టు మా ముష్టి సంఘంలో జాయిన్ అవ్వు, నీకు కార్డు ఇప్పిద్దాను. మా యూనియన్ లో ఉంటే అన్నం కూరలో ఫ్రీగా దొరకడమే కాదు, నీకు బోల్ భవిష్యత్తు అన్నాను. ఏనావా? చీ, ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ. నువ్వెంత, నీ బతికెంత అన్నావు, అనుభవించు. నిజమే, సీజనింగ్ నమ్ముకుంటే లోకలే, లాభం లేదు. నేను కూడా అర్జెంట్ గా ఇంటర్నేషనల్ దొంగల సంఘానికి ప్రెసిడెంట్ అయిపోవాలి. హలో ఒసామా, ఎన్కౌంటర్ లో పోయాడు. కయ్యుందా ఇంటికి? ఎన్కౌంటర్ లో పోయాడు. ఇక్కడే ఉంటే నేను పోయేలా ఉన్నాను.
ఎలా అబ్బా దొంగల సంఘం పెట్టాలి ఆ? ఎవరు టార్చ్ లైట్ కొడుతున్నారు నీలోని ఈ అందాన్ని ఇన్ని ఎపిసోడ్లు ఎందుకు దాచావు మయ్యూ మయ్యూ ఈ కొత్త గెటప్ ఏంటి ఇక నుంచి నా పేరు మయూరి కాదు, ఆ? దీపిక సమంత. ఇదేం పేరు బాలీవుడ్ దీపిక పడుకునేలో సగం, టాలీవుడ్ సమంతలో సగం కలిపి దీపిక సమంత అని పెట్టుకున్నాను. మయ్యూ ఇప్పుడు నీకు సడన్ గా తెలుగు ప్రేక్షకుల మీద రివెంజ్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది స్క్రీన్ నేమ్ తో పిలవమని చెప్పానా? అలాగే దీపికా సమంత ఇంతకు నేను హీరోయిన్ గా పెట్టే సినిమా తీస్తున్నా ఆ దౌర్భాగ్య డైరెక్టర్ ఎవరు మణివర్మ. ఓ మణివర్మ అంటే మణిరత్నము సగం మణిని రామ్ గోపాల్ వర్మలో సగం వర్మని పెట్టుకున్నాడు అనమాట నీలాగా. యా ఓ ఇంతకీ ప్రొడ్యూసర్ ఎవరు మీ. ఆ? నువ్వా? ఎస్. నీ దగ్గర ఎంత డబ్బు ఎక్కడిది? లాటరీ ఏమైనా తగిలిందా నీకు? ఈ బిల్డింగ్ మొత్తం హోల్సేల్ గా బేరం పెట్టా. ఈ బిల్డింగ్ అమ్ముతావా? చెప్పు కొని మరి కొడతాడు బొమ్మాయి మామ. ఇంకెక్కడ మామ, ఆల్రెడీ ముంబై చెక్కేశాడు. చెక్కేస్తే మళ్ళీ రాడా? ఆ గుండు బాబాయ్ ఆ. మన ఫేక్ ఫ్యామిలీ అందరికి ఈ బిల్డింగ్ రాసిచ్చి వెళ్ళాడుగా. అయినా అందరు రాసిచ్చిన బిల్డింగ్ ని నువ్వు ఒక్కదనే ఎలా అమ్ముకుంటావు? మేము ఒప్పుకోము. అందరి దగ్గర ఆ. పేపర్స్ మీద సిగ్నేచర్స్ తీసుకున్నాను కదా. వాళ్ళు పెడితే పెట్టారేమో కానీ నేను మాత్రం పెట్టను సిగ్నేచర్. హలో బ్లాక్, ఒక బలహీన క్షణంలో వాళ్ళందరికంటే ముందు నువ్వే పెట్టావురా విలువ. బుర్రలేదు అనుకునే వాళ్ళం మాకెంత షాక్ ఇచ్చావు మయ్యూ. అయినా నేను నీకు హస్బెండ్ కదా. ఫు, కుమారి దీపిక సమంత. ఆ, మయ్యూ ఇది చాలా అన్యాయం. మీ అందరికి ఏం అన్యాయం చేయలేదు. ఈ బిల్డింగ్ అమ్మి మూవీ చేసాక స్క్రీన్ మీద మీ అందరికి థ్యాంక్స్ కార్డ్ వేపిస్తాడయ్యా.